జీవితంలో మీకు ఎవరైనా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకోసం అంటే ఆ మేలు వారు దేవుని నామం పరడి చేశారు కాబట్టి డోంట్ ఫర్గెట్ దెమ్. వాళ్ళకి ఎప్పుడు హామ్ చేయాలని ప్రయత్నం చేయొద్దు, వారికి ఎప్పుడు కీడు చేయాలని ప్రయత్నం చేయకండి. ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఎవరైనా నీకు ఇచ్చిన జీవితాంతం వారిని గుర్తుపెట్టుకో, వారి కోసం ప్రార్థన చేయి. నీకు ఏదైనా అవకాశం ఉంటే తిరిగి వాళ్ళకి మేలు చేయి. ఒకవేళ చేయలేనంటావా, నా వల్ల కాదంటావా, వెస్లీ గారు ఆ స్తోమత నాకు లేదంటావా, మౌనంగా ఉండు. కానీ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టద్దు నీకు మేలు చేసిన వారిని. దావీదు నేర్పించే పాఠం అదే. తన యొక్క కష్టాల్లో, ప్రతికూలతలో తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారందరికీ ఎలాంటి పోర్షన్ కావాలో ఆ పోర్షన్ ఇచ్చాడు. బహుశా వాళ్ళు చేసింది చాలా తక్కువే కావచ్చు, కానీ దావీదు ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చింది మాత్రం చాలా ఎక్కువ. యోనాతాన్ని ఎంతో ప్రేమించాడు దావీదు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును జీవితాంతం తనతోనే ఉంచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? యోనాతాను యొక్క ప్రేమను దావీదు మర్చిపోలేదు. చాలాసార్లు మన జీవితాల్లో కృతజ్ఞతాహీనులుగా మారిపోతూ ఉంటాం. దేవుణ్ణి మర్చిపోతాం, ఆయన చేసిన మేళ్లు మర్చిపోతాం, దేవుని బిడ్డలు చేసిన మేళ్లు కూడా మర్చిపోయి మనకేదైనా కష్టం రాగానే, ఇబ్బంది రాగానే ఆ కష్టానికి కారణం వాళ్ళు వీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు మనం వస్తాం. చేసిన మేళ్లు మర్చిపోతాం. కానీ దేవుని బిడ్డలుగా వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్ and God's people they have done in our lives.